హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో అయితే తీసి. సో, ఇప్పుడెప్పుడో కనిపిస్తే దాన్ని మళ్ళీ తీసి ఎడిట్ చేస్తున్నాననమాట. మేము సరదాగా అలా అలా వెళ్తూ ఉంటే జింక కనిపించింది చూడండి. అంటే మేము అడవిలో ఉన్నాము అని. అయ్యయ్యో చేసినావు జింకని. సో, వీక్ అంతా ల్యాప్టాప్ ముందర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాము. వీక్ ఆఫ్ దొరికిన రోజు మాత్రం అస్సలు వేస్ట్ చేయకూడదు. సరదాగా అలా నేచర్లోకి వెళ్దాము, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ కూడా ఎలా ఉందంటే చెప్పడం ఎందుకు, మీరే చూస్తారుగా కాసేపు. అందరి సంగతి ఏమో కానీ బండి బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు ఆ డ్రైవింగ్కి, ఆ నేచర్కి అలా వెళ్తూ ఉంటే మన లైఫ్ అంతా ఒక స్పార్క్ లెక్క కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, అబౌట్ లైఫ్, ఫ్యామిలీ ఇష్యూస్, జాబ్ ప్రెషర్, బ్రేకప్స్, అసలు ఏంట్రా లైఫ్, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎటు వెళ్తూ ఉంది, ఇలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది ఎందుకు నాకే అలా అనిపిస్తుందో అందరికీ అలానే ఉంటుందో నాకైతే తెలియదు. కొంతమంది అయితే బ్యాక్ సీట్లో ఉంటే మంచిగా నిద్రపోతారు, ఇంకొంతమంది మంచిగా ఆలోచిస్తారు, ఇంకా కొంతమంది ఉంటారు చాలా క్రియేటివ్ పీపుల్, వాళ్ళు ఇంకా కొన్ని ఐడియాస్ అయితే ఎక్స్పెరిమెంటే చేస్తారు మహానుభావులు. సో, గ్రీనరీ అంటే ఆ నేచర్కి చాలా దగ్గరగా వెళ్తే మనం పెట్టుకున్న ప్రెషర్, టెన్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ అలా అన్నీ మనకు కూల్ అయిపోతాము. అన్నీ మర్చిపోయి కాస్త ప్రశాంతత దొరుకుతుందని నా ఫీలింగ్. మనిషి ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత దొరకదు, అదైతే పక్కా. బట్ కాసేపు అయినా రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం మేము. సో, ఇంత చెప్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అందరికీ క్వశ్చన్ మార్కే. ఇంత దూరం ఎవరు వీడియో చూసిండరు, మనకి అది బాగా తెలుసు. బట్ మీకు నచ్చకపోతే జస్ట్ ఒక లైక్ చేసి స్క్రాల్ చేసేసేయండి, నో ప్రాబ్లం. మనమైతే ఇప్పుడు ఒక మంచి మెమరీ చేసుకోవడానికి అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఎంత బాగుందంటే అసలు ఇలా కదా మనకు కావాలి. ఫ్రెండ్స్ అందరూ సన్నగుండే వాళ్ళని ఏదో ఒకటి అంటారు, దీంట్లో చూడు ఎంత బాగా యూజ్ అవుతుందో. మన గేట్లో రావడం ఇష్టం ఉండదు, ఎందుకంటే అది లాక్లో ఉంది. చుట్టుపక్కల ఎక్కడ అసలు ఒక్క మనిషి కూడా కనపడటం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయామని చెప్పి మాకు కూడా కాసేపు డైలమాలో ఉన్నాము. చోట కనిపిస్తా అంటారు, మా వాళ్ళకి చెప్పలేదు ఇంట్లో. 2కి లాగిన్ 1:30కి అంటే నేను వచ్చి డ్యామ్ దగ్గర కూర్చో ఉన్నా. నేనేమో బాగానే ఉంది అంటాను కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు, అదైతే పక్కా ఉంది. బట్ ప్లేసెస్ అంతా వెళ్ళిన పక్కంతా కొంచెం చూసేకంతా బాగుంది. సో, ఇంకా అవి ఇవి తినుకుంటా మేమైతే నడుచుకుంటా వెళ్తా అన్నామన్నమాట. సో, ఈ పాటిగా మీకు అర్థమైపోయింది, బార్డర్ దాటేసాం రోయ్. మరీ అంత దూరం ఏం వెళ్ళలేదులేండి. సో, ఇంకా ఉన్న ప్లేస్ కూడా కొంచెం ఎలా ఉందంటే చాలా ఓల్డ్, చాలా ఓపతి కాలంలో ఉన్నట్టే ఉన్నాయి అన్నీ చూస్తూ అంటే. బట్ దీని ఎలా ఏంటి అనేసి ఏం తెలియలేదు, అక్కడ ఎవరు లేరు ప్లస్ అడగడానికి కూడా. ఇంత దూరం నడుచుకొని వస్తాను ఫ్రెండ్స్, కాస్త కొంచెం ఒక రకంగా ఉంది ప్లేస్. ఇంత ఎండలో నా ఫోన్ అయితే హీట్ ఎక్కిపోతానే ఉంది. నేనైతే దాన్ని కూల్ చేసుకుంటూ వీడియోలు తీస్తున్నా, అందుకే అసలు చాలా వరకు స్ట్రక్ అయ్యి వస్తుందన్నమాట. సో, మేము వచ్చిందైతే ఈ డ్యామ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మేము మేధావులం కాబట్టి అది నిండకు ముందే వెళ్తున్నాము, నిండిన తర్వాత ఎలా ఉంటుందో తర్వాత చూద్దామని చెప్పేసి. బట్ చాలా వరకు అది నిండి ఎంతకాలం అయిందో కూడా తెలియట్లేదు. సో, చాలా ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. ఇంకా నిజమే కదా, ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఎండలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. సో, ఇంకా నిండేది కూడా ఎంత మాత్రమో మనం చూసుకోవచ్చు. బట్ ఓకే, ఇంత మాత్రమైనా ఉంది. బట్ ఈ డ్యామ్ మొత్తం కన్నా నిండితే నిజంగా కొన్ని లక్షల ఎకరాలకైతే మనకి వాటర్ సప్లై చాలా బాగుంటుంది. బట్ అది ఎప్పుడు నిండుతుందో తెలియదు కదా.
ఈ డ్యామ్ పేరు వచ్చేసి మోర్దనా డ్యామ్ అనమాట. గుడియాత్తంకి చిత్తూరు డిస్టిక్కి మధ్యలో ఉంటుంది. మాకేంటంటే మేము బార్డర్లో ఉంటాం, కొంచెం మాకు దగ్గర వస్తుంది గుడియాత్తము. సో మేము కొంచెం ఈజీగా వెళ్ళాము. మరీ ఏదో స్టేట్ దాటిపోయి వెళ్ళిపోయినట్టు చూడకండి. జస్ట్ ఒక కొంచెము డిస్టెన్స్ ఉంటుంది, బట్ వెళ్ళిపోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. సరే అండి, ఒప్పుకుంటాం. మీరే లవర్సు, మీకే లవర్ ఉన్నారు, మీరే కపుల్స్, ఓకేనా? ఎందుకండి ప్రతి చోట ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ. అసలు గోడలు, రాళ్ళు, రప్పలు, చెట్టు, చేమ ఏది వదలరు కదా. చేయొద్దండి, సేఫ్గా వెళ్ళి చూసుకోరండి ఏ ప్లేస్కి వెళ్ళినా. కానీ నేను చెప్పినా మీరు చేయకుండా ఉండరని నాకు తెలుసండి. ట్రెక్కింగ్ అన్నట్టు బిల్డప్ కొడుతున్నాం కానీ ఏమంత లేదు, జారుతుంది కాబట్టి అక్కడ తాడుగట్టారు. ఈ వీడియో కూడా చాలా డేస్ అయిపోయింది తీసుకొని, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫ్రీ ఉంటే వెళ్ళిపోయే వాళ్ళము, ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.